తమిళనాడు తిరువన్నమలైలో మాయిదార్ స్వామి ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. వివాదాస్పద నిత్యానంద మళ్లీ తన వికృత చేష్టలకు పదును పెట్టాడు. తిరువన్నమలైలో దుకాణం తెరవడానికి రంగం సిద్ధం చేశాడు. గుడి నెపంతో కొండ ప్రాంతాన్ని కబలించేందుకు స్కెచ్ చేసిందే నిత్యానంద ముఠా. జనసంచారం అంతగా ఉండని కొండ ప్రాంతంపై కన్నేశాడు. స్వామి రాలేదు, కానీ ఆయన అనుచరగణం కబ్జా చేసేందుకు 20 ఎకరాల మేర బరిగీశారు. இல்ல என்ன அத்தாரிட்டில இங்க வந்து வெச்சீங்க சலை இல்ல மேடம் இப்ப நீ சலை கொண்டு வந்து வச்சிரீங்க பா தம்பி எடுங்க ஹலோ எல்லாரும் என்ன அத்தாரிட்டில நான் பாத்துக்கேன் பொருளை எடுப்பா பிரச்சனை வர பூஜை பண்ற இடம் எடுங்க பொருளை எடு ஏய் இது பாரு நம்ம சொல்ல கூடாது ஏய் அதே சொல்லுமா அதே எடுங்க பணியெல்லாம் எடுப்பா போடுவா కొండ ప్రాంతానికి ఎగబాకిన నిత్యానంద శిష్యులు గుడారం వేసుకున్నారు. అందులో నిత్యానంద ఫోటోలు విగ్రహాలు పెట్టారు. పూజలు మొదలుపెట్టారు. ఊళ్ళో ఇలాంటి సెటప్ వేస్తే జనం తమ తోలు తీయడం ఖాయమనుకున్నారేమో, కానీ దూరంగా ఇలా డేరాలేశారు. తాము శివాలు ఊగితే శివారు జనం క్యూ కడతారని భావించారు. కానీ లెక్క తప్పింది. నిత్యానంద ముఠా తిక్క కుదిరేలా స్థానికులు ఇలా చేశారు. స్వామీజీ ఈ పదం వింటే భక్తిభావం కలుగుతుంది. కానీ నిత్యానంద ఈ పేరు వినగానే అతగాడి రింగరింగ ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి. భక్తి ముసుగులో భక్తులను మత్తులో ముంచడం, ఆశీర్వాదం పేరిట ఆడోళ్లతో తైతెక్కలాడించడం, ఇలాంటి ఎన్నో లీలలకు కేర్ ఆఫ్ నిత్యానంద. భక్తిని భ్రష్టు పట్టించడమే కాదు, ఆశ్రమాలను కబ్జా చేసే ఏక్ నెంబర్ దగాస్వామి నిత్యానంద. అప్పట్లో సినీ నటితో తన యవ్వారం గురించి సిగ్గు విడిచి అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత అడ్డంగా బుక్ అయ్యాడు. నిత్యానంద అసలు బుద్ధి ఏంటో బయటపడడంతో పీఠాధిపతులు, భక్తులు నిత్యానందను తరిమి కొట్టారు. తిరువన్నమలై నుంచి అప్పుడెప్పుడో బిచానా ఎత్తేసిన నిత్యానంద మళ్ళీ రీఎంట్రీకి సిద్ధమయ్యాడా? అందులో భాగంగానే తన అనుచరులను ఇలా పంపించాడా? ఏకంగా కొండ ప్రాంతానికి అసలు పెట్టాడా? ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ వింత చేష్టలు చేసిన నిత్యానంద అనుచరగణం తమ గురువు మూర్ఖత్వానికి అద్దం పట్టారు. కాకీలు వచ్చినా సరే కదలలేదు. నిత్యానంద ఫోటోలను పట్టుకున్నారు. కాకీలు జనం కలిసి నిత్యానంద ముఠాను అక్కడి నుంచి తరిమేశారు. తమిళనాడు తిరువన్నమలైలో మాయిదారి స్వామి ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. వివాదాస్పద నిత్యానంద స్వామి మళ్లీ తన వికృత చేష్టలకు పదును పెట్టాడు. తిరువన్నమలైలో దుకాణం తెరవడానికి రంగం సిద్ధం చేశాడు. గుడి నెపంతో కొండ ప్రాంతాన్ని కబలించడానికి స్కెచ్ చేసింది నిత్యానంద ముఠా. జనసంచారం అంతగా ఉండని ఓ కొండ ప్రాంతంపై కన్నేశారు. స్వామి రాలేదు, కానీ ఆయన అనుచరగణం మాత్రం
కబ్జా చేసేందుకు 20 ఎకరాల మేర బరిగీశారు. కొండ ప్రాంతానికి ఎగబాకిన నిత్యానంద శిష్యులు గుడారం వేసుకున్నారు. అందులో నిత్యానంద ఫోటోలు విగ్రహాలు పెట్టారు. పూజలు మొదలెట్టేశారు. ఊళ్ళో ఇలాంటి సెటప్ వేస్తే జనం తమ తోలు తీయడం ఖాయమనుకున్నారు ఏమో, కానీ దూరంగా ఇలా డేరాలేశారు. తాము శివాలు ఊగితే శివారు జనం క్యూ కడతారని భావించారు. కానీ లెక్క తప్పింది. నిత్యానంద ముఠా తిక్క కుదిరేలా చేశారు స్థానికులు. స్వామీజీ, ఈ పదం వింటే భక్తిభావం కలుగుతుంది. కానీ నిత్యానంద ఈ పేరు వినగానే అతగాడి రింగ ఎపిసోడ్స్ గుర్తుకొస్తాయి. భక్తి ముసుగులో భక్తులను మత్తులో ముంచడం, ఆశీర్వాదం పేరిట ఆడవాళ్లతో తైతక్కలాడడం, ఇలాంటి ఎన్నో లీలలకు కేర్ ఆఫ్ నిత్యానంద. భక్తిని భ్రష్టు పట్టించడమే కాదు, ఆశ్రమాలను కబ్జా చేసే ఏక్ నెంబర్ దగాస్వామి నిత్యానంద. అప్పట్లో సినీ నటితో తన యవ్వారం గురించి సిగ్గు విడిచి అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత అడ్డంగా బుక్ అయిపోయాడు. నిత్యానంద అసలు బుద్ధి ఏంటో బయటపడడంతో పీఠాధిపతులు, భక్తులు నిత్యానందను తరిమి కొట్టారు. తిరువన్నామలై నుంచి అప్పుడెప్పుడో బిచానా ఎత్తేసిన నిత్యానంద మళ్లీ రీఎంట్రీకి సిద్ధమయ్యాడా? అందులో భాగంగానే తన అనుచరులను ఇలా పంపించాడా? ఏకంగా కొండ ప్రాంతానికి ఎసరు పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ వింత చేష్టలు చేసిన నిత్యానంద అనుచరగణం తమ గురువు మూర్ఖత్వానికి అడ్డం పట్టారు. కాకీలు వచ్చినా సరే కదలలేదు. నిత్యానంద ఫోటోలను పట్టుకున్నారు. కాకీలు జనం కలిసి నిత్యానంద ముఠాను అక్కడి నుంచి తరిమేశారు. மேடம் நான் இப்ப கலெக்டரை நான் பார்த்துட்டேன். அது பார்த்துட்டீங்க. பார்த்துட்டு வந்த வரைக்கும் லக்கேஜ் எடுத்து வரேன் போய் அவங்கள விடு முன்னாடி